మై పార్టీ మేకోవర్ లుక్. ఇది జస్ట్ నాకు ఎంతవరకు మేకప్ తెలుసో నేను అది మాత్రమే షేర్ చేసుకుంటున్నా. నేనేం ప్రో కాదు, సో నేను వాడాలి అని రూల్ లేదు. నేను వాడిన వేలోనే వాడాలి అనేది కూడా పెద్ద రూల్ కాదు. లైక్ చాలామంది కొన్ని ముందు చేస్తారు, కొన్ని తర్వాత చేస్తారు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. బట్ ఇది నాకు సూట్ అయింది. సో ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ నాకు సూట్ అయింది ఏంటి అనేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఫేస్కి ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఉంది. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను డైరెక్ట్గా వచ్చి వీడియో కోసం కూర్చున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను స్పెక్స్ తీసేస్తాను. నాకు స్పెక్స్ ఉంది అండ్ నేను కాంటాక్ట్ లెన్స్ వాడను. దిస్ ఇస్ ద మాయిశ్చరైజింగ్ లోషన్ విచ్ ఐ యూస్. ఇట్స్ న్యూట్రిడర్మ్ వైటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సంథింగ్. నేను ఎవరో యూట్యూబర్ వీడియోలో నేను చూసాను, అలానే కొన్నాను. అలా చాలా కొని ట్రై చేసి ఫైనల్లీ దీనికి ఫిక్స్ అయ్యి. దిస్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. It's a very good moisturizing lotion. ఇలా విడి జుట్టుతో చేయడం కొంచెం కష్టంగా ఉంది. విల్ హ్యావ్ అ హెయిర్ బ్యాండ్. జుట్టులకు కట్టేసుకుందాం మనం. Now next we are gonna use this primer. This is from Maybelline Master Prime something. నేను ఇది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి వాడలేదు. ఐ థింక్ ఒక 1 year బ్యాక్ నాకు ప్రైమర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రైమర్ అనేది వాడాలి లైక్ సో అప్పటి నుంచి వాడటం స్టార్ట్ చేశాను నేను ప్రైమర్ని. నేను అన్నీ రఫ్గా ఇలా చేతులతోనే పూసేస్తూ ఉంటాను. పెద్దగా బ్రష్లు వాడను. జస్ట్ ఫౌండేషన్కి అండ్ మేకప్ పౌడర్కి ఒకదానికి ఐ యూజ్ బ్రష్. నెక్స్ట్ మనం వాడేది ఇట్స్ కన్సీలర్. ఇట్స్ ఇన్ షేడ్ 30. ఇట్స్ Maybelline Fit Me కన్సీలర్ ఇన్ షేడ్ 30. నాకు మేకప్ ప్రోడక్ట్స్లో కొన్ని లైక్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనిపిస్తాయి. ఒకటి కన్సీలర్, ఇంకొకటి లిప్స్టిక్, ఇంకొకటి బ్లష్. ఐ థింక్ దీస్ వుడ్ రియల్లీ గివ్ సమ్ వెరీ ఫైన్ లైక్ మన ఫ్లాస్ని కొంచెం కవర్ చేసేస్తూ, లైక్ ఫ్లాస్ అంటే మేజర్ ఫ్లాస్ కాదు, లైక్ ఆల్ దిస్ పింపుల్స్ అండ్ స్టఫ్. This is how it looks after using concealer. Next we are gonna use foundation. నేను వాడే ఫౌండేషన్ ఇట్స్ ఫ్రమ్ MAC Studio Fix and shade NC25. ఫౌండేషన్ వాడిన తర్వాత నాకు కొంచెం ఈవెన్నెస్ వస్తుంది అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై ఐ లైక్ యూజింగ్ ఫౌండేషన్. లేదంటే స్పాట్స్ అన్ని కన్సీలర్ దీంతో కవర్ అయిపోతాయి. జస్ట్ అలా కొంచెం ఈవెన్ టోన్ అండ్ ఆ లుక్ కోసం ఫౌండేషన్ వాడతాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ అప్లయింగ్ ఫౌండేషన్. యాక్చువల్లీ నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ప్రతి అమ్మాయికి మేకప్ అంటే ఇష్టం అని అనుకుంటున్నాను నేను. బట్ యా కొంతమంది ఇట్ సీమ్స్ అ బిట్ కాంప్లికేటెడ్. కొంతమందికి ఇన్ని ఎవరు వేసుకుంటారు, ఆర్ ఇన్ని స్టెప్స్ ఎవరు ఫాలో అవుతారు, ఆర్ అవసరం లేదు మేకప్ అలా అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. ఇట్స్ నాట్ సేయింగ్ దాట్ ఈస్ రాంగ్ ఆర్ సంథింగ్. ఇట్స్ జస్ట్ ఐమ్ సేయింగ్ దాట్ ఐ జస్ట్ లవ్ మేకప్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ అప్లయింగ్ పౌడర్. అండ్ నేను వాడిన పౌడర్ చెప్పడం మర్చిపోయా. ఇట్స్ ఫిట్ మీ లూజ్ పౌడర్ ఇన్ మీడియం షేడ్ 25. అప్పుడప్పుడు MAC పౌడర్ కూడా యూజ్ చేస్తాను. అది షేడ్ ఏంటో నేను తర్వాత ఎప్పుడైనా చూసి చెప్తాను, లేదంటే యూజ్ చేస్తాను. కొంతమంది ఐబ్రో ముందే చేస్తారు, బట్ నేను ఒకసారి లైక్ ఈ పౌడర్ ఇదంతా చేసిన తర్వాత దెన్ ఐ యూజువల్లీ డూ మై ఐబ్రోస్. నాకు ఐబ్రోస్ పెద్దగా సరిగ్గా చేయడం రాదు. అండ్ ఇప్పుడు ఐబ్రోస్ మరీ ఈ లాక్డౌన్ మూలంగా ఇలా పెరిగిపోయాయి. కనీసం పార్లర్కి, సలూన్కి ఎక్కడికి వెళ్ళట్లేదు లాక్డౌన్ వల్ల. ఇంట్లో కూర్చోవడం, లేవడం, తినడం, చదవడం. ఇప్పుడేమో ప్రస్తుతానికి యూట్యూబ్ వీడియోలు చేయడం అంతే.
సో ఐమ్ డన్ విత్ ఐబ్రోస్. ఓ షేడ్, నేను ఐబ్రోస్కి ఏం పెన్సిల్ వాడినని చెప్పడం మర్చిపోయినా నేను. సో ఐబ్రోస్కి నేను మైబ్రో పెన్సిల్ ఫ్రమ్ బెనిఫిట్ వాడుతున్నాను. యా, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు కూడా, బట్ సర్లే ఒక్కసారి ట్రై చేయడానికి. నేను అన్ని ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయను. చిన్నగా అప్పుడొకటి కొంటూ ఉంటాను. సో అలా కొన్నదన్నమాట ఇది. ఐ యూస్ దిస్ పెన్సిల్స్ అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ కే బ్యూటీ. ఇదేమో బేర్ మెటల్ అండ్ ఇంకొక షేడ్ కూడా ఉంది నా దగ్గర. సో దిస్ ఇస్ ఫ్రమ్ కే బ్యూటీ బేర్ మెటల్ షేడ్. ఇది ఇట్స్ ఈజీ అనమాట. ఇది జస్ట్ ఏం లేదు, అయిపోయినప్పుడల్లా షార్ప్ చేసుకొని డైరెక్ట్గా జస్ట్ ఇలా పూసేయండి. బాగానే అనిపించింది నాకైతే. ఇట్స్ వర్త్ అండ్ ఇట్స్ వెరీ టైమ్ సేవింగ్. అండ్ ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి విల్ డూ ఇట్ ఫ్రమ్ అన్ ఐ షాడో ప్యాలెట్. దిస్ ఐ షాడో ప్యాలెట్ ఈస్ ఫ్రమ్ లాక్మీ అండ్ ఇట్స్ అన్ ఇన్ఫినిటీ ఐ షాడో ప్యాలెట్. ఇట్స్ ఫస్ట్ ఐమ్ గోనా టేక్ దిస్ షేడ్. ఈ షేడ్ నేను అవుటర్ అండ్ క్రీజ్లో వాడతాను. దెన్ లోపల విల్ గో విత్ అ గోల్డ్ వన్. దిస్ ఈస్ బ్లెండింగ్ బ్రష్ అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచో కూడా నాకు తెలియదు. మా హస్బెండ్ ఎప్పుడో బయటకు వెళ్ళాడు, మా హస్బెండ్ ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాడు. ఏం తేవాలో తెలియక నాకు మేకప్ బ్రషెస్ తెచ్చిచ్చాడు. బట్ ఇట్స్ సో స్వీట్. ఏ బ్రాండ్ వాడాలి, ఏ బ్రాండ్ తేవాలి అనేది కొంచెం కూడా ఐడియా లేదు. సో ఏదో ఒక బ్రాండ్ తెచ్చాడు. సర్లే తెచ్చాడు కదా, నేను ఏదో ఒక బ్రాండ్ వాడేస్తున్నాను. నా ఐమ్ గోనా యూజ్ దిస్ గోల్డ్ షేడ్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఒక ఐ చేశాను, నేను విల్ డూ అదర్ ఐ. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అయిపోయిన తర్వాత నేను పెద్దగా బోల్డ్గా ఎప్పుడు చేయలేదు లుక్స్. యా, బట్ ఫ్యూచర్లో ట్రై చేద్దామని అయితే డెఫినెట్గా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మేకప్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఆఫ్టర్ దిస్ యాక్చువల్లీ దీని తర్వాత మనం ఐలైనర్ వేయాలి. కానీ నా ఐలైనర్ మా చెల్లి దొబ్బేసింది. సో నా దగ్గర నా ఐలైనర్ లేదు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ కే బ్యూటీది దిస్ బెస్ట్ బోక్ బ్లూ ఉంది. మరి ఈ బ్రౌన్ డ్రెస్ వేసుకొని బ్లూ ఐలైనర్ పెట్టుకుంటే మంచి యూనికార్న్లా ఉంటాను అనమాట నేను. సో I'll not use eyeliner for today. బట్ యా, నాకు వచ్చు ఐలైనర్ ఎలా వేయాలో నాకు వచ్చు. మా చెల్లికి రాదు కాబట్టి ప్రాక్టీస్ కోసం తీసేసుకోండి. కాజల్ ఏమో నేను వాడిను, ఎందుకంటే నాకు కాజల్ పెట్టుకున్నప్పుడల్లా ఐస్ చాలా వాటరీ అయిపోతూ ఉంటాయి. సో జనరల్లీ కాజల్ పడదేమో ఇంకా నాకు అనేసి అనుకున్నాను. చాలా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ట్రై చేశాను. ప్రతి కాజల్ పెట్టుకున్నప్పుడల్లా అలానే అయింది. సో ఇంకా నేను కాజల్ వాడటం ఆపేశాను. మస్కారా ఈజ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ లవ్. ఐ థింక్ ఇన్స్టెంట్గా ఆ ఎలివేషన్ అనేది ఇస్తుంది మీకు. ఇన్స్టెంట్గా ఇట్ జస్ట్ ఫీల్స్ యా నేను మేకప్ వేసుకున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట దీంతో. సో వాట్ ఐఎమ్ యూజింగ్ ఈజ్ హుడా బ్యూటీ లెజిట్ లాషెస్ మస్కారా. దీంట్లోనే ద వాల్యూమ్ సైడ్ అండ్ కర్ల్ అండ్ లెంత్ సైడ్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ వీ నీడ్ టు యూజ్ ద వాల్యూమ్ సైడ్, దెన్ కర్ల్ అండ్ లెంత్ వాడాలి. యా, నాకు ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ సర్లే, రెండు వస్తున్నాయి ఒక దాంట్లో. ఒకసారి 2000 పెట్టేస్తే ఉంటుంది కదా మన దగ్గర, ఒక 2 సంవత్సరాలైనా వాడుకోవచ్చు అనేసి అనుకున్నాను, అందుకు కొన్నాను. లెన్స్ సైడ్ వాడదాం. సో చూడండి, ఆ ఇన్స్టెంట్గా ఆ డిఫరెన్స్ అనేది షర్ట్ నేను పాడు చేసి అనుకుంటున్నాను. పాడు చేయలేదు. ఇన్స్టెంట్గా ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కళ్ళు ఒకేసారి ఇట్లా ఓపెన్ అయిపోయినాయి. మంచి ఇట్లా ఎట్లా లెంత్ అవుతుందో అది నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా నా లెంత్ అయిపోతున్నాయి. సమ్ టైమ్స్ అసలు నాకు సరే ఈ టెక్నిక్స్ అన్ని తెలుసుకోవాలేమో అని అనిపిస్తుంది. సర్లే ఇప్పుడు నేను చూసుకునే ఎప్పుడో ఒక రోజుకి ఈ టెక్నిక్స్ తెలుసుకోవడం అవసరం అని కూడా అనిపిస్తుంది అప్పుడు. So for contour again I use this is from Benefit Hoola Bronzer Mini already ఒక 1600 కాస్ట్. సో మనకి మ్యాక్సీ ఎందుకనేసి మినీ తీసుకున్నా. ఇవన్నీ
రెగ్యులర్ బేసిస్ మీద ఏం వాడను. ఎప్పుడైనా సమ్ పెళ్ళికి నేనే రెడీ అవ్వాల్సి వస్తే ఆర్ సమ్ ఫంక్షన్స్కి నేనే రెడీ అవ్వాల్సి వస్తే అప్పుడు ఐ యూజ్ దిస్. ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం ఫర్ అ డేట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పబ్స్ ఆర్ క్లబ్స్ ఇప్పుడు వాడతాం. సో స్లైడ్గా విల్ కాంటర్ నోస్ కూడా. So next after this we are gonna use blush. I just love using blush. This is from Lakme Blush Duos and shade is it's pink blush. ఈ బ్రష్ వాడుతున్నాను. లైక్ నేను ఫౌండేషన్కి ఇదే వాడాను, పౌడర్ లూజ్ పౌడర్కి ఇదే వాడాను అండ్ బ్లష్కి కూడా ఇదే వాడుతున్నాను. ఐ జస్ట్ ఫీల్ ఈ బ్రష్ ఇంత పెద్దగా ఉండడం వల్ల ఇట్స్ మోర్ ఈజీ టు డూ థింగ్స్. దిస్ ఈజ్ నాట్ ఎ బ్లష్ బ్రష్. ఐ జస్ట్ యూజ్ ఇట్ యాజ్ ఎ బ్లష్ బ్రష్ ఆల్సో. I just love this. Like a pink tint, a pink or rose tint cheeks. ఏమో నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలియదు. It just feels so cute or nice. After this, we are gonna do highlight. This is from Becca Cosmetics and it is in the shade Opal. నేనైతే అప్పట్లో ఎగ్జైట్ అయ్యి ఫ్యాన్ బ్రష్ కొన్నాను, బట్ ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు ఇలా చేత్తో తీసేసుకుని ఫింగర్స్తో వేసేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. బట్ ఇవాళ వీడియో కోసం నేను ఫ్యాన్ బ్రష్ వాడతాను. లెట్స్ సీ. ఓకే, కనిపిస్తుంది కదా దిస్ థింగ్, స్లైట్గా కనిపిస్తుంది. నాకు ఎక్కువగా హైలైట్ చేయడం కూడా ఇష్టం ఉండదు. దిస్ అండ్ కొంచెం దిస్ ఐబ్రో ఆర్చ్ కింద ఫర్ మోర్ డెఫినేషన్. అండ్ ఐ యూజ్ ఇట్ ఆన్ అగైన్ నోస్ అండ్ filter. సో ఆఫ్టర్ హైలైట్ ఫైనల్ థింగ్ లిప్స్టిక్. అండ్ నాకు లిప్స్టిక్స్ అన్నా కూడా చాలా ఇష్టం. నా దగ్గర లైక్ ఇన్ని షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, ఇన్ని షేడ్స్ లిటరలీ. అవన్నీ లైక్ ఐ థింక్ ఐ మేక్ సమ్ అదర్ వీడియో అబౌట్ లైక్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్ ఆర్ సంథింగ్. అండ్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఐఎమ్ యూజింగ్ రీసెంట్లీ అండ్ ఇది నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ నైకా మ్యాట్లీషియస్ క్రీమ్ లిప్స్టిక్. ఇవి స్టిక్స్లో వస్తాయి. సో ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇది షార్ప్ చేసినప్పుడు కొంచెం ప్రొడక్ట్ వేస్ట్ అవుతుంది అండ్ ఎప్పుడో ఒక షార్ప్ను హ్యాండీ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ క్రీమ్ అండ్ మ్యాట్ లిప్స్టిక్ అసలు. అండ్ ఇట్ డజంట్ స్మచ్ అండ్ ఇట్ స్టేస్ ఫర్ లైక్ రియలీ లాంగ్ పీరియడ్స్. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ జేడ్ రోజ్. ఇది నేను న్యూడ్ షేడ్ అనుకొని కొన్నాను, బట్ ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ న్యూడ్ షేడ్. స్లైట్గా రెడ్డిష్ టెంట్ ఉంది దీనికి, రెడ్డిష్ ఆర్ బ్రౌనిష్ టెంట్ సంథింగ్ ఉంది. ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ న్యూడ్, బట్ దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఐ జస్ట్ లవ్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు జుట్టు తీసే. సో ఫైనలీ మేకప్ లుక్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్ నా. నేనేం రెడీ అవ్వట్లేదు ఇప్పుడు. ఆల్రెడీ దిస్ వీడియో టుక్ సో లాంగ్. నెక్స్ట్ నేను వెళ్ళి చదువుకోవాలి. So we'll end it here and I hope you like this video and for more such videos and makeup videos and gaadu like for more some funny videos and next video is gonna be about Millie. We are thinking of doing it in 2 days lo I think we'll shoot it. Stay tuned.
అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అబ్బాయిలు ఎవరైనా చూస్తే ప్లీజ్ మీ అమ్మాయి ఫ్రెండ్స్కి పంపించండి ఈ వీడియోని. మీకు పెద్దగా యూజ్ లేదు ఈ వీడియో. ఐ నో మీకు చాలా బోరింగ్గా అనిపించవచ్చు ఈ వీడియో, బట్ స్టిల్ ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.